హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మా రైడ్ అంతా బైక్లోనే ఉంటుంది అన్నమాట. ఇదేంటి అనుకుంటున్నారా? మేమైతే తలకోనకి వచ్చే దారిలో తిరుపతిలో మోహన్ బాబు కాలేజీ ఎక్కడ అని అనుకుంటా ఉండేదాన్ని. ఎప్పుడు చూడలేదు నేను, అందరూ చెప్తుంటే వింటూ ఉండేదాన్ని. కానీ వచ్చేటప్పుడు మాకైతే ఆ కాలేజ్ అనేది చూశాను నేను. క్యాంపస్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా స్టార్టింగు ఆ జెండాల దగ్గర నుంచి ఈ కనిపించే జెండాలు మొత్తం తన క్యాంపస్సే అనుకుంటాను. కాలేజ్ అయితే చిన్నది కాదు, చాలా పెద్ద కాలేజ్. భలే ఉంది కాలేజ్. ఈ కనిపించే స్టూడెంట్స్ మొత్తం మోహన్ బాబు కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఆయన కాలేజ్ చూసిన తర్వాత. ఎందుకంటే ఎప్పుడు వినడం తప్ప ఎప్పుడు చూడలేదు కదా, అందుకని చాలా హ్యాపీగా ఉండింది మోహన్ బాబు కాలేజ్ చూశాను అని. లోపలికి ఎలాగో మనం వెళ్ళలేము, అందుకని నేను బయట నుంచి చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫ్రెండ్స్, మేమైతే చంద్రగిరి కోట మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. చంద్రగిరి కోట పేరు వింటేనే మనకి కృష్ణదేవరాయల రాజులు పరిపాలించే ఆ పరిపాలన గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చదువుకున్నాము బుక్స్లో, అంతేకాని మనం చూసింది లేదు కదా, మనకేం తెలియదు అసలు. వాళ్ళ కోట ఎలా ఉంటుంది, కోట లోపలికి వెళ్ళే దారులు ఎలా ఉన్నాయో చూడండి. ఇలా ఉండేదన్నమాట. ఫస్ట్ నుంచి ఇలా ఉంటుంది అనే అనుకుంటున్నాను నేను కూడా, కానీ ఎలా ఉండేదో మనకైతే తెలియదు కదా. చంద్రగిరి కోట గురించి కథలుగా చెప్తూ ఉంటారు. అన్ని కథలు నాకు తెలియదులేండి, మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. కాకపోతే పురాతనపు కాలపు వస్తువులు కానీ, ఖడ్గాలు కానీ, వాళ్ళు పిరంగిలో పేల్చే గుండ్లు కానీ, కొన్ని ఆయుధాలు మాత్రం అక్కడ ఉన్నాయి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఒక బండ మీద ఒక స్క్వేర్ టైప్లో ఒకటి కనపడుతుంది కదా, అది ఏంటి అంటే అప్పుడు తప్పు చేసిన వాళ్ళకి అక్కడ శిక్ష అనేది అమలు పరిచేవాళ్ళు అనమాట. ఉరి శిక్ష అనేది అక్కడ వేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇట్లాగా చెట్లన్నీ మొలిచి అడవిలాగా అయిపోయింది. అప్పుడైతే రూట్ ఉండేదేమో. చూడండి ఆ బండ మీద కనిపించే ఆ స్క్వైరేను చూసారా? శ్రీకృష్ణదేవరాయ నగర్ ఈ ఊరి పేరైతే. మనమైతే ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్ళే దారి మాత్రం చూడండి ఎలా బండల నుంచి లోపలికైతే రూట్ అనేది వేసున్నారు. మనం ఇప్పుడు కోట లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇలా ఉంది రూటు కోట లోపలికైతే. ఫ్రెండ్స్, మీకైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వేరే వాళ్ళకి వీడియోని పుష్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. గంట సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు చంద్రగిరి కోట చూడండి. కోట అయితే ఇలా ఉందన్నమాట. ఇది రాజుగారు ఉన్న కోట. ఇదైతే లోపల రాణిగారి కోట కూడా ఉంటుంది. ఇక్కడ లోపల ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటున్నారనమాట ఒక పర్సన్కి వచ్చేసి. తర్వాత మనం టికెట్స్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ టికెట్ని చెక్ చేస్తారు. చెక్ చేసి మనల్ని లోపలికి అయితే పంపిస్తారు. లోపల మ్యూజియం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం చూడవలసిన కొన్ని పరికరాలు అయితే ఇక్కడ చూపిస్తారు. చూసారా? రాజమహల్ ప్రదర్శనశాల అని ఇక్కడ బోర్డు అయితే వేశారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా దీన్ని ఈ కోట అనేది ఇలా చేశారనమాట. ఎందుకంటే మనకంటే దగ్గరగా ఉంది కాబట్టి మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసేస్తూ ఉంటాము. ఇక్కడికి చాలా ఊర్ల ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు, విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక మా పాప అయితే ఇండియా ఫ్లాగ్ అయితే చూసింది. ఇంకా ఆ ఫ్లాగ్ చూసిన దగ్గర నుంచి అది ఫస్ట్ ఎగరలేదనమాట. అది ఎగిరే
వరకు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉండింది. కోట చూడండి, చిన్నగా ఉండదు కోట అయితే, చాలా పెద్ద కోట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు చంద్రగిరి కోట లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలా తీసుకొని ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే అస్సలు ఫొటోస్ తీసుకొని ఇవ్వట్లేదు, వీడియోస్ తీసుకొని ఇవ్వట్లేదు. ఎక్కడ పట్టినా అక్కడ సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. చూసారా, ఇదే పురాతన కాలపు ఖడ్గాలు అవి. ఇప్పుడు మేము మాత్రం సైలెంట్గా తెలియకుండా సీక్రెట్గా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాము. అప్పటికి మా వారు అయితే భయపడతా ఉన్నాడు. ఇవన్నీ అప్పటి శిల్పాలు ఇలా పెట్టేసి మనకి ఒక మ్యూజియం ఎగ్జిబిషన్ లాగా ఈ కోటలో ఇలా చూపిస్తున్నారనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ టూరిస్టులకి గైడ్ కూడా కింద ఉన్నారు. మనకి గైడ్ అవసరం లేదు, ఎందుకంటే మామూలుగా వచ్చి చూసి వెళ్ళిపోతాం కాబట్టి. ఇక్కడ అందరూ దేవుళ్ళ బొమ్మలే ఉన్నాయి. వాళ్ళ పేర్లు అయితే నాకైతే తెలీదు. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇవైతే అప్పట్లో అదే ఏమంటారు పేలుస్తారు కదా, దాంట్లో పెట్టుకునే గుండ్లు ఇవంట. తోటాలు కాదు, అవి బాంబుల్లాగా ఉన్నాయి. రాళ్ళులాగే ఉన్నాయి అవైతే. ఫ్రెండ్స్, అసలు ఇదే చంద్రగిరి కోట మ్యాప్ అనమాట. ఇక్కడ మనకి వేసుంటారు వచ్చిన రూట్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కోటలు మొత్తం ఇక్కడ ఒక మ్యాప్ అనేది వేసుంటారనమాట. అప్పట్లో రాజుల కాలంలో ఉన్న డాక్యుమెంట్స్ అనుకుంటా ఇవి. ఇప్పుడు మన దగ్గర ఉంటాయి కదా, సేమ్ అలాంటివే అప్పటి కాలంలో ఉన్న డాక్యుమెంట్స్ని ఇలా మనకి మ్యూజియంలో పెట్టేశారు. రాణి మహల్ చూడండి, రాణి మహల్ అయితే ఓపెన్లో లేదు, క్లోజ్లో ఉంది. అటు సైడ్ ఎవరు వెళ్ళనివ్వట్లా, ఎందుకంటే అవి కొన్ని డ్యామేజ్ అయ్యి పడిపోతున్నాయి. అందుకని అటు సైడ్ ఎవరిని వెళ్ళనివ్వట్లా. ఇది వచ్చేసి ప్రదర్శనశాల, అంటే ఇక్కడ నాట్యం చేసి రాజుల్ని మెప్పించే వాళ్ళంట. ఇప్పుడు మా పాప అయితే స్పీడ్గా పరిగెత్తుకుంటూ అక్కడికైతే వెళ్తుంది. అక్కడ ఒక 2 బాక్సులు కూడా పెట్టున్నారు. ఇక మా పాప అక్కడ ప్రదర్శన అయితే ఇస్తుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ పట్టుకుంటాం తిక్కుతాం. తిక్కడతాం. నువ్వే భర్తనచ్చు. ఇప్పుడు ఆ పిల్ల వేసింది కొరవసారి.
కోతులైనా ఓళ్ళు పట్టుకొని వేలాడేది, మేము వేలాడలేమా అన్నట్టుగా వాటితో పోటీ పెట్టుకొని ఓళ్ళు అయితే పట్టుకొని వేలాడుతున్నారు చూడండి మా వాళ్ళైతే. వాటికి ఉన్నంత టాలెంట్ వీళ్ళకైతే లేదు, ఎందుకంటే వీళ్ళు కాసేపు ఊగేసరికే ఇంకా చేతులు మంటలు వస్తున్నాయి అని సైలెంట్ అయిపోయారు. వాటికి ఉన్నంత టాలెంట్ వీళ్ళకైతే లేదు. మేమైతే ఇప్పుడు కొలను దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రాజులు ఈ కొలంలో స్నానాలు చేసేవాళ్ళు లేకపోతే రాణులు చేసేవాళ్ళు నాకైతే తెలియదులే, కానీ ప్రస్తుతం కొలను అయితే ఇలా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అదంతా యూజ్ చేయరు కాబట్టి ఇలానే ఉంటుంది. ఈ కొలని చివరి మాత్రం ఒక స్వరంగం అయితే ఉంది, అది మూసివేస్తున్నారు ఆ చివర మూల అంట. ఎందుకంటే ఆ కొలనులో నుంచి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడానికి మార్గం అనేది అక్కడైతే ఉంది అని మా వారైతే చెప్పారు. ఆ చివర ఆ మూల అనమాట ఒక బండనైతే మూసిపెట్టి ఉన్నారు. కొలనైతే ప్రస్తుతం అలా అయితే ఉంది. కోట అయితే ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, అంత సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే కోట నుండి ఎండ్ అయితే అయిపోయాము. ఇక్కడ బైక్ రైడింగ్ కూడా ఉంది. ఒక 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఈ బైక్ మీద కూర్చొని ఒక్క రౌండ్ వేయాలంట. ఆ ఒక్క రౌండ్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మా పాపనైతే మేమైతే వెళ్ళి ఒక రౌండ్ అయితే వేయమన్నాము, కానీ తనైతే వద్దు నేను వెళ్ళను అనింది, భయపడింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.